సో మన ప్రభుడు రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా నా యొక్క శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. బాగున్నారు కదా? మరి సంతోషంగా ఉండాలని, దీవెనకరంగా ఉండాలని, ఆశీర్వాదకరంగా ఉండాలని నా ఆశ, నా కోరిక, నా ప్రార్థన. ప్రతిరోజు మీ కొరకు, మీ కుటుంబాల కొరకు నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. అలాగే నా కొరకు, నా కుటుంబం కొరకు, ఇచ్చిన పరిచర్య కొరకు, ఇచ్చిన బిడ్డల కొరకు నేను ప్రార్థన చేస్తూ ఉన్నారని నేను సంతోషిస్తూ ఉన్నాను, ఆనందిస్తూ ఉన్నాను. అయితే ఈరోజు దేవుని యొక్క వాగ్దానాన్ని చదువుకొని మనము ప్రభుని స్తుతించుకుందాం. కీర్తన గ్రంథములో నుండి ప్రధాన గాయకుని దావీదు రచించిన జ్ఞాపకార్థమైన కీర్తన ఈ 70వ అధ్యాయములో 1వ వచనం నుండి 5 వచనాలు మనము ధ్యానించుకుందాం. చూడండి, మీరు కూడా మీ యొక్క గ్రంథాలను తెరిచినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవా, నన్ను విడిపించుటకు త్వరగా రమ్ము. యెహోవా, నా సహాయమునకు త్వరగా రమ్ము అని దావీదు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. అయితే ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, అయితే ఇక్కడ ఈ యొక్క అధ్యాయములో, ఈ యొక్క 1వ వచనములో చూసినట్లయితే ఊబిలో పడిపోతున్నా, అలాగే ఊబిలో కూరుకుపోతున్నా మనకైనా కావచ్చు, లేక క్షణానికి దానిలో కూరుకుపోతున్నా, అలాగే మరణ స్థాయిలో ఉన్న వ్యక్తుల్ని బయటకు లాగి గట్టిగా నేలపై నిలబెట్టుట కొరకు దేవుని దయ ఇతరులకు సాక్ష్యముగాను అలాగే నిలుస్తూ ఉంటాయని ఇక్కడ మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అయితే ఈ రోజున మనము ఏం నేర్చుకుంటూ ఉన్నాము అనంటే, విడిపించుటకు త్వరగా రమ్ము. అయితే ఈరోజు ఎవరు విడిపించాలి అనంటే, ఊబిలో కూరుకుపోతున్న మానవులని విడిపించుటకు లోకరక్షకుడైన యేసుక్రీస్తు ఈ లోకానికి రావాలి. ఆయన వచ్చి ఉన్నాడు, మిమ్మల్ని పిలుస్తూనే ఉన్నాడు. మనము పిలుస్తామని ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. అయితే దావీదు ఇక్కడ అంటూ ఉన్నాడు, దేవా, నన్ను విడిపించుటకు త్వరగా రమ్ము. దావీదు యెషయా కుమారుల్లో మరి 8 ఒక వ్యక్తి. అయితే దావీదు తన తండ్రి యొక్క గొర్రెలని మేపుకుంటూ పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ఆరాధిస్తూ ఉన్నాడు. గొర్రెలను కాసుకుంటూ ఆయన ఆరాధిస్తూ ఉన్నాడు. అయితే దేవుడికి ఒక వ్యక్తి కావాలి. దేవుని యొక్క మందను కాయటానికి, దేవుని యొక్క ప్రజలకు రాజుగా ఉండుటకును ఒక వ్యక్తి కావాలి. అయితే దేవుడు యెషయా ఇంటికి సమూయేలును తన కొమ్ముతో నూనెను పట్టుకుని వెళ్ళి, నేను చూపించిన ఆ వ్యక్తిని అభిషేకించము అని చెప్పి అక్కడ సమూయేలును దేవుడు పంపించినట్లుగా చూస్తూ ఉన్నాం. అయితే ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, సమూయేలు కొమ్మను తీసుకుని కొమ్మలో నూనెను పోసుకుని యెషయా ఇంటికి వెళ్ళినట్లుగా అక్కడ మనం చూస్తూ ఉన్నాం. యెషయా ఇంటికి వెళ్ళిన తర్వాత పెద్ద కుమారుని పిలిచాడు. అతడు దేవునికి అంగీకారము కాదు. 2వ కుమారుని పిలిచాడు, దేవునికి అంగీకారము కాదు. అలా 7 పిలిచాడు. అప్పుడు సమూయేలు అంటూ ఉన్నారు, ఇంకెవరైనా ఉన్నారా అని అడిగినప్పుడు లాస్ట్ వాడు అతను గొర్రెల్ని మేపుతూ ఉన్నాడు, అతడు దూరంగా ఉన్నాడు అని చెప్పినప్పుడు అతను పిలిపించండి అని చెప్పినప్పుడు సమూయేలు అతను పిలిపించండి అని యెషయాని అడిగినప్పుడు యెషయా తన కుమారుడిని పిలిపించాడు. ఎప్పుడైతే పిలిపించాడో సమూయేలుతో దేవుడు అంటున్నాడు, ఇదిగో ఇతడే
ఇతనిని నీవు అభిషేకించము అని చెప్పి సమూయేలుతో దేవుడు మాట్లాడినప్పుడు సమూయేలు దావీదును ఆ నూనె తీసుకుని అభిషేకించాడు. అప్పుడు దేవుని యొక్క ఆత్మ దావీదు మీద ఉండినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అప్పటి నుండి దావీదు దేవుని యొక్క కుమారుడై ఉన్నాడు. దేవుని యొక్క రాజ్యాన్ని పరిపాలించే వాడిగా, అలాగే ఇశ్రాయేలు ప్రజల్ని పరిపాలించేవాడులా, గొర్రెలని మేపేవాడులా అక్కడ మనం చూస్తూ ఉన్నాం. అయితే దేవుడు ఎందుకని దావీదును ఎంచుకున్నాడు అనంటే, తన తండ్రి యొక్క మాటలని తన హృదయంలో పెట్టుకొని తండ్రి యొక్క గొర్రెలని మేపుకుంటూ దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాడు. ఆయన ఒంటరిగా ఉన్నప్పటికీ కూడా అక్కడ గొర్రెలని విడిచిపెట్టలేదు, ఇక్కడ దేవుణ్ణి విడిచిపెట్టలేదు. అందుకే దేవుడు దావీదును చూసి గొర్రెలని ఎంత శ్రద్ధగా మేపుతూ ఉన్నాడు, ఎంత శ్రద్ధగా వాటిని కాస్తూ ఉన్నాడు, అలాగే తండ్రి యొక్క మాటలను జబదాటకుండా తండ్రి యొక్క గొర్రెలను మేపుతూ ఉన్నాడు. కాబట్టి అలాగే నా మందును కూడా కాస్తాడు, నమ్మకంగా ఉంటాడు అని చెప్పి దావీదును ఎంచుకున్నాడు. దావీదుని ఎంచుకోవటమే కాదు, దావీదును అభిషేకించడమే కాదు, దావీదును రాజుగా చేశాడు. ప్రియమైన బిడ్డలారా, దేవుని యొక్క దిష్టిలో నీవు ఉంటే, దేవుని యొక్క సంకల్పంలో నువ్వు ఉంటే, దేవుని యొక్క హృదయంలో నువ్వు ఉంటే, దేవుడు నిన్ను ఎప్పటికీ విడిచిపెట్టడు. ఎందుకు తెలుసు ప్రియమైన బిడ్డలారా, నువ్వు ఎప్పుడు కూడా ఒంటరి వాడినని నువ్వు బాధపడక్కర్లేదు, దిక్కులేని వాడినని బాధపడక్కర్లేదు, నాకు ఎవరు లేరు అని నువ్వు బాధపడక్కర్లేదు, ఎవరు నన్ను పలకరించటం లేదులే అని నువ్వు బాధపడక్కర్లేదు, ఎవరు నీ దగ్గరికి రావటం లేదులే అని నువ్వు బాధపడవలసిన అవసరం లేదు. ఎందుకనంటే ఈ రోజు ఉండొచ్చు, రేపు ఉండకపోవచ్చు, రేపు రావచ్చు, ఎల్లుండు రాకపోవచ్చు. మనుషుల్లో ద్వేషము తప్ప ప్రేమలా ఈ రోజుల్లో లేదు. కానీ దేవుని యొక్క ప్రేమ నిత్యము, అది మాసిపోని ప్రేమ. అందుకే దేవుడు దావీదును ఎంచుకున్నాడు. అందుకే దావీదు అంటూ ఉన్నాడు, దేవా నన్ను విడిపించుటకు త్వరగా రమ్ము, యెహోవా నా సహాయమునకు త్వరగా రమ్ము అని దావీదు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. సహాయమునకు త్వరగా రమ్ము. ఈ రోజుని దావీదు ఆపదలో పడుండొచ్చు, దావీదు చాలా ఇబ్బందుల్లో పడవచ్చు, దావీదు మోసంతో జీవించవచ్చు, దావీదు చాలా ఘోరంగా ప్రవర్తించవచ్చు. అయినప్పటికీ కూడా దేవుని యొక్క అభిషేకము దావీదు మీద ఉంది. అందుకే దావీదు దేవుడిని విడిచిపెట్టకుండా దేవుణ్ణి మహింపరుస్తూ ఉన్నాడు. రెండోదిగా మనం చూసుకున్నట్లయితే, నా ప్రాణము తీయగోచున్న వారు చిక్కుపడి అవమాన మందుగాక, నాకు కీడు చేయబోయేవారు వెనుకకు మళ్ళీపడి చిక్కునందుగాక అని చెప్తూ ఉన్నాడు. 3వ వచనంలోకి వచ్చినప్పటికీ, ఆహాహా అని పలుకువారు తమ మరి కలిగిన అవమానములను చూసి విస్మయ ముందుదురుగాక అని చెప్తూ ఉన్నాడు. 4వ వచనంలోకి వచ్చినప్పటికీ, నిన్ను ఎదుగు వారి అందరూ నిన్ను గూర్చి ఉత్సాహించి సంతోషించుదురుగాక, నీ రక్షణను ప్రేమించు వారందరూ దేవుడు మహిమపరచబడును గాక అని నిత్యము చెప్పుకుందరు గాక అని చెప్తూ ఉన్నాడు. అయితే ప్రియమైన దేవునికి బిడ్డలారా, నిన్ను ఎదుగు వారందరూ కూడా నిన్ను గూర్చి ఉత్సాహించి సంతోషించుదురు అని చెప్తూ ఉన్నాడు. విషయమే, దేవుణ్ణి మనం నిత్యము ఆరాధించేవారులా ఉండాలి, మనం నిత్యము దేవుణ్ణి గణపరిచేవారులా ఉండాలి, మనం నిత్యము దేవుణ్ణి స్తుతించేవారులా ఉండాలి. రాత్రి పగుళ్ళ కూడా గాని ప్రతిగానముతో దేవుని యొక్క దేవదూతలు ఎలాగైతే గాని ప్రతిగానము చేసి పరిశుద్ధాత్మ దేవుని ఆరాధించారో, అటు విధంగా మనమందరము కూడా పరిశుద్ధాత్మ దేవుడని ఆరాధించే వారిలాగా మనం ఉండాలి అని మీకు నేను తెలియపరుస్తూ ఉన్నాను. 5వ వచనములకు వచ్చినప్పటికీ,
నేను శ్రమల పాలై దీనుడనైతిని. దేవా, నన్ను రక్షించుటకు త్వరపడి రమ్ము. నాకు సహాయము నీవే, నా రక్షణకర్తవు నీవే. యెహోవా, ఆలస్యము చేయకము మే అని చెప్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను శ్రమల పాలై దీనుడనైతిని దేవా అని చెప్తూ ఉన్నాడు. దావీదు చాలా శ్రమలు పడుండొచ్చు, ఇబ్బందులు పడొచ్చు, ఇరుకుల్లో పడొచ్చు. కానీ దేవుడు నిన్ను అభిషేకించాడు. ఒకసారి పడిపోయినప్పటికీ కూడా రెండోసారి ఆయన లేపే దేవుడు. ఆయన రెండోసార్లు పడిపోయినప్పటికీ కూడా మూడోసారి లేపే దేవుడు. నీతిమంతుడు 7 మార్లు పడిపోయినప్పటికీ కూడా ఆయన లేపుతాను అని చెప్తూ ఉన్నాడు. ఎందుకని నీతిమంతుడు పడిపోతాడు అని మీరు అనుకోవచ్చు. నీతిమంతుడి మీద అనేకమైన అబండాలు వేయొచ్చు, నీతిమంతుడి మీద అనేకమైన నేరాలు మోపొచ్చు, నీతిమంతుడి మీద సాతానుగాడు ఎన్నో కుయ్యెత్తులు వేయొచ్చు, నీతిమంతుడి మీద ఎన్నో శిక్షలు వేయొచ్చు. అయినప్పటికీ కూడా నీతిమంతుడు ఎక్కడ కూడా తప్పికి పోడు అని చెప్తూ ఉన్నాడు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, నీతియు యథార్థత మనలో ఉండాలి. కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా, వేదనలు వచ్చినా, శోధనలు వచ్చినా, ఇరుకులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఎన్ని వచ్చినప్పటికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తును నువ్వు విడిచిపెట్టకుండా ఉంటే దేవుడు నీకు తోడై ఉంటాడు. దావీదుకు తోడై ఉన్న దేవుడు, దావీదును అభిషేకించిన దేవుడు, నిన్ను అభిషేకించడానికి, ఆయన కృప చూపించడానికి ఆయన నిన్ను పిలుస్తున్నాడు. ఆయన పిలుస్తున్న దేవుడు, నేను పేరు పెట్టి పిలుస్తున్న దేవుడు. ఈ రోజుని ఎంతమంది మరి ఈ పిలుపుకు ఎదురు చూస్తూ ఉన్నారు? దావీదుకు లాగా మనం ప్రార్థన చేస్తామా? దావీదుకు లాగా మనము ఆయన్ని విడిపించుటకు త్వరగా రా ప్రభా అని మనం ప్రార్థన చేస్తామా? అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా నీవు మోకరించి ప్రార్థన చేసి ప్రభువుని పిలిచితే ఆయన త్వరగా వస్తానికి సిద్ధమై ఉన్నాడు. ఆయన ఇప్పటికి ఆయన ఎప్పుడు వచ్చినప్పటికీ కూడా ఆయన నిత్యము కూడా మనం ఎక్కడైతే ప్రార్థన చేస్తామో అక్కడ ఆయన ఉన్నాడు. ఆయన సన్నిధి ఉంది. ఆయన సన్నిధిలో నువ్వు నిత్యము కూడా ప్రార్థన చేసేవాడలా ఉంటే నువ్వు దేవుడు ఆకాశమంతుడు, దీవెనికరంగా ఆశీర్వాదకరంగా దేవుడు ఆయన మిమ్మల్ని వాడుకోబోతూ ఉన్నాడు. ఈ యొక్క వాగ్దానాన్ని బట్టి మనమందరము కూడా దావీదు చేసిన ప్రార్థన మనము కూడా ప్రార్థన చేసి ప్రభుని త్వరగా రమ్ము అని మనము పిలుద్దాం. ప్రభు మనకి తోడై ఉండాలని మనం కోరుకుంటూ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. కొద్ది మాటలు దేవుడు గురించి ఆశీర్వదించిన గాక. ఆమేన్.